కర్నూలు జిల్లాలో ఉల్లి ధర మండిపోతోంది. వినియోగదారులు కన్నీళ్లు పెట్టిస్తోంది. వర్షాభావంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. జిల్లాలో సాధారణ సాగు 22,000 హెక్టార్లు కాగా ఈ ఏడాది 8,699 హెక్టార్లలో మాత్రమే సాగింది. ఉల్లి దిగుబడి ధరలపై మా రిపోర్టర్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉల్లి ధర మండిపోతుంది కానీ రైతుకు దిగుబడి లేక తీవ్రంగా నష్టపోతున్నాడు. ప్రస్తుతం మనం కర్నూలు ఉల్లి మార్కెట్లో ఉన్నాం. ఈ ఏడాది వర్షాభావం కారణంగా ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఉల్లి ధర బాగా పెరిగిపోయింది. అయితే ధర పెరిగినప్పటికీ రైతుకు మాత్రం ఏమాత్రం లాభం లేకుండా పోయింది. ఎందుకంటే దిగుబడిలో దాదాపు 4వ వంతు కూడా రావడం లేదు. సాధారణంగా అయితే ఎకరాకు 200 ప్యాకెట్ల వరకు ఉల్లి దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వర్షం లేని కారణంగా ఉల్లి దిగుబడి బాగా పడిపోయింది. అంటే 40-50 ప్యాకెట్ల ఉల్లి దిగుబడి కూడా రావడం లేదు. ఎకరా పైన 80,000 నుంచి ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి ఖర్చులు అయితే బాగా పెరిగాయి కానీ దిగుబడి పూర్తి స్థాయిలో పడిపోయింది. ఎల్నినో కారణంగా వర్షాలు లేవు. దీంతో ఉల్లి సాగు విస్తీర్ణం కూడా పడిపోయింది. సాధారణంగా కర్నూలు జిల్లాలో 55,000 ఎకరాల్లో ఉల్లి సాగు అవుతుంది. ఈ ఏడాది బావుల కింద మినహాయిస్తే ఎక్కడా మెట్ట ప్రాంతాల్లో ఉల్లి సాగు చేయడం లేదు. భూగర్భ జలాలు లేక బావుల్లో బోర్లలో నీరు లేవు. దీంతో ఉల్లి ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. చాలా అతి తక్కువ సైజు. మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ సైజులో ఉల్లి దిగుబడి వస్తే రైతుకు ఏ విధంగా లాభం అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడి అయితే లక్షల్లో పెట్టుబడి పెట్టాము. బావుల్లో నీరు లేక ఈ సైజు పూర్తిగా పడిపోయింది. దీంతో దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 200 ప్యాకెట్లు రావాల్సిన ఉల్లి ఎకరాకు 40 ప్యాకెట్లు 50 ప్యాకెట్లు మాత్రమే వస్తుంది. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? ఉల్లి ఎంత తీసుకొచ్చారు? 140 ప్యాకెట్లు. ఎకరాలు వేసారు మీరు? మేము ఎకరేసినాం. ఎకరా ఎన్ని ప్యాకెట్లు వచ్చింది? ఇప్పుడు 139 ప్యాకెట్లు. ఓకే, బావు కింద వేసారా? మా బావి కింద. పెట్టుబడి ఎంత పెట్టారు? పెట్టుబడి 1,00,000 దాకా పైన అయింది. 1,00,000. నాట్లకి కూలర్లు ఎవరు భారీ ఖర్చు అయింది. ఇంక వర్షాలు లేక ఇంకా పెట్టుకుని నీళ్ళు కట్టుకొని చేసుకుంటున్నాం. ఈ రేట్ అయితే సరిపోతుందా? రేటు ఇప్పుడు ఎంత బలికింది కూడా తెల్లదు కాబట్టి ఈ రేటు సరిపోదు. దిగుబడి కూడా తక్కువ వచ్చింది కాబట్టి సరిపోదు. దిగుబడి లేదు. గడ్డ ఈ సైజు వచ్చేది, ఈ సైజు వచ్చేస్తుంది. సైజు బాగా తగ్గిపోయింది. సైజు తగ్గిపోయింది వర్షాలు లేని కారణంగా. ఇంకా అయినా పెట్టుబడి అయితే మామూలు పెట్టాల్సింది. వాళ్ళకి ఇంకా ఊరుతుందేమో, లావ్ వస్తుంది, సైజు వస్తుందేమో, ఇంకా వర్షం పడతామో పెట్టుబడి పెట్టాల్సింది తప్పదు. ఇంకా చేసుకోవడానికి ఈ రకంగా వచ్చేసి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎంత సాగు చేశారు? ఎట్లా ఉంది దిగుబడి? ఎట్లా ఉంది? ఏం పెద్దగా లేదు సార్ సమస్య. వర్షకాలం లేక ఎకరాకి ఎన్ని వచ్చినాయి మీరు తెచ్చింది? ఎకరాకి 50-60. రేట్ ఎట్లుంది? రేట్ ఏమి బీట్ వస్తే తెలుస్తుంది సార్. నిన్న ఎట్లా ఉంది? నిన్నేమి 4,200, 4,300 ఎక్కువ అంటే హైయెస్ట్ రేట్. ఆగస్ట్ మామూలుగా అయితే ఎంత రావాలి? 250 ఒక పరి 120 ప్యాకెట్ కూడా వస్తారు. ఎకరం 120, 150 కూడా వస్తుంది. బాగుంటే వస్తుంది సార్. వర్షాలు బాగా పడాలి సార్. మరి ఏడు వర్షాలు లేక సైజులు కూడా ఉరట్లేదు సార్. బోర్ కిందే సార్. మరి బోర్ కింద నీళ్ళు లేవా? నీళ్ళు లేవు సార్. వర్షం పడితే కదా సార్ నీళ్ళు వచ్చేది కూడా బోర్కి. ఒకవైపు ప్రజలకు ఈ ధర భారంగానే ఉంది. మరోవైపు సాగు చేసిన రైతుకు కూడా ఏమాత్రం లాభదాయకంగా లేదు. దిగుబడి తగ్గిపోవడంతో గరిష్ట ధర ఉన్నప్పటికీ పెట్టుబడి ఖర్చులు కూడా అందని పరిస్థితి. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, కర్నూలు ఉల్లి మార్కెట్ నుంచి.